ఇంకోటి కంపెనీలు చెప్తున్న కారణాలంటే అంటే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అవుతుంది. ఏఐ, ఆటోమేషన్ టూల్స్. ఎంప్లాయీస్ నేర్పించండి, తప్పే హ్మ్. ఉంది. ఇప్పుడు మనది లేబర్ ఫోర్స్ కంట్రీ, ఇండియా హ్మ్. ఇస్ లేబర్ సెంట్రిక్ కంట్రీ. అంటే మీరు గూడా రెడీగా ఉండాలి గదా! వాళ్ళు కోరుకున్న ఉండ దానికి. ఉండాలండి. యాక్చువల్‌గా అందరికి వచ్చండి. యాక్చువల్‌గా అందరికి కూడా ట్రైనింగ్స్ అందరికి కూడా వచ్చు. కానీ ఏంటంటే వాళ్ళేంటంటే ఒక 20% కట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ముందుకొస్తారు. ఎవ్వరైనా గాని, హ్మ్. ఎవ్వరు ర్యాండమ్‌గా దొరికినోళ్ళని తీసేస్తారు. సాఫ్ట్‌వేర్‌లో కొన్ని సంవత్సరాల క్రితం హ్మ్. జాయిన్ అయినప్పుడు ఎంప్లాయీస్ బేసిక్ నాలెడ్జ్ తోటే జాయిన్ అయ్యేవాళ్ళు. అవును, అంతే. తర్వాత మెల్లిమెల్లిగా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం స్ట్రాంగ్ స్కిల్స్ ఉండేటివి అవును, వాళ్ళకి. అవును. బట్ ప్రెజెంట్ ట్రెండింగ్ ప్రకారం ఏంటంటే జాయిన్ అయ్యేటప్పుడే స్ట్రాంగ్ స్కిల్స్ ఉండాలి. అన్నీ నేర్చుకొని ఉండాలి అని చెప్తున్నారు వాళ్ళు. మరి ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో సాఫ్ట్‌వేర్? ఇప్పుడు రానున్న రోజులంటే ప్రతి ఇప్పుడు ఇంతకుముందు ఒక 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 టాస్క్‌నొచ్చేసి ఒక 10 మంది చేస్తే, ఇప్పుడు ఒక ఏఐ జనరేటెడ్ టూల్ ఒకరితో సరిపోతుంది. కాబట్టి ఏందంటే వీళ్ళు స్టూడెంట్స్ గూడా, వీళ్ళందరూ గూడా ఆటోమేషన్ వైపు ఎక్కువ అంటే స్కిల్స్ పెంచుకోవాలి. కానీ లేదు, నేను ఇంకా పాత పద్ధతుల్లోనే చేస్తానంటే, సో బెటర్ డోంట్ కమ్ టు ఐటీ, యూ లుక్ ఫర్ సమ్ అదర్ ఆల్టర్‌నేట్ కెరియర్. ఎందుకంటే ఇంకొకటేంటంటే, ఇప్పుడు ఒరాకిల్‌లో గూడా మొన్న రీసెంట్‌గా లే ఆఫ్ అయినోళ్ళందరూ గూడా అంటే ఒక మిడ్ ఏజ్డ్, తర్వాత రిటైర్మెంట్ దగ్గర ఉన్నవాళ్ళు. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇవ్వాలి కంపెనీ గూడా. వీళ్ళేందంటే ప్రీ ప్లాన్డ్‌గా ఎవరైతే దగ్గర రిటైర్మెంట్ ఉందో ఒక డేటా తీస్తారు. ఓకే, యూ గెట్ దెమ్ ఔట్. మీరు ఇప్పటి వరకు ఎన్ని 17 ఇయర్సా? 14 ఇయర్స్ 14 ఇయర్స్ నేను 14 ఉన్నాను. ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మీకు అవును. ఒరాకిల్‌లో. ఎన్ని హ్మ్. ప్రాజెక్ట్స్ చేశారు? సో, నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశానండి. హ్మ్. అంటే వి వర్క్ యాస్ ఎ సాస్ మోడల్, అంటే హ్మ్. మల్టిపుల్ క్లయింట్స్‌కి సపోర్ట్ చేస్తాము. కానీ ఏంటంటే అక్కడ మెయిన్ ఏంటంటే ఒక స్ట్రక్చర్ లేదు ఒరాకిల్‌లో. ఇప్పటికి గూడా ఒరాకిల్‌కి ఒక పాలిసీ లేదు. అంటే ఎంప్లాయీ ఎన్ని గంటలు నేను అడిగాను, ఒరాకిల్ హెచ్ఆర్‌ని అడిగాను. లేబర్ కోర్ట్‌లో ఎళ్ళినప్పుడు. నాకొక పాలిసీ డాక్యుమెంట్ ఇవ్వండంటే ఇంతవరకు ఒకటి పంపలేదు. కాల్ చేస్తారు, కానీ రిటర్న్‌గా ఇవ్వరు. అంటే వీళ్ళంతా దొంగల ముఠ. పర్‌ఫార్మెన్స్ ఇష్యూ గురించి అంటే మిమ్మల్ని తీసేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఏమైనా ఆహ్, నాకు నాకు ఎక్స్‌ప్లనేషన్ నాకు అలాంటిదేమైనా క్లియర్‌గా ఇచ్చారా? చెప్పారు. "నువ్వు వాయిస్ రైజ్ చేస్తున్నావు." హ్మ్. నేను చెప్పాను. నాకు 16 గంటలు షిఫ్ట్స్ ఏస్తున్నావు, వాయిస్ రైజ్ చేస్తున్నావు, ప్లస్ మీడియాకి ఇస్తున్నావు. అంటే కంపల్సరీ ఇవ్వాల్సొస్తది. ఎందుకంటే అక్కడ రెస్పాండ్ రానప్పుడు నేను, నాకు ఇంకెవరు, లేబర్ కోర్టును, మీడియానే కదా దిక్కు. ఇస్తున్నావు కాబట్టి నేను తీసేస్తున్నామని క్లియర్‌గా చెప్పాను నాకు. సాఫ్ట్‌వేర్‌లో డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి గదా! అవును. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎక్కువగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి? ఇప్పుడు రీసెంట్‌గా ఏందంటే ఒరాకిల్‌లో జరిగిన వాటికైతే క్లౌడ్ హ్మ్. అండ్ సాస్, అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. హ్మ్. ఎందుకంటే వాటికి అంత డిమాండ్ బయట లేదు. కాబట్టి ఏంటంటే వీటిపైన ఎక్కువ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఒరాకిల్‌లో ఏమవుతుందంటే వీళ్ళకొక పాలిసీ లేదు. హ్మ్. అంటే చాలా కంపెనీస్ గూడా ఒక పాలిసీ స్ట్రిక్ట్‌గా ఉంటుంది. కానీ ఒరాకిల్‌లో నేను అడిగాను, "మీరు 16 అవర్స్ పని చేయిస్తున్నారంటే," "నో, నో, నో, వి డోంట్ హావ్ 8 అవర్స్ పాలిసీస్. వి డోంట్ కేర్ లేబర్ లాస్." అంటే నేను అడిగాను, "మరి ఐటీ అండ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌లో ఈ కంపెనీస్ ఉంటాయి. నేను లేబర్ కమిషన్‌కెళ్తా" అని చెప్పాను. "నో, ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్ అరస్. విల్ మేనేజ్ ఎవ్రీబడీ ఇన్ ఇండియా. ఐ నో అబౌట్" అని ఇంకొక యూఎస్ నుంచి డైరెక్టర్ ఫోన్ చేసి చెప్తాడు. అంటే వీళ్ళకేందంటే ఇండియన్స్ అంటే ఒక చిన్న చూపు. ఇండియన్స్ అంటే 24 గంటలు పని చేయాలే. ఇండియన్స్ అంటే ఇండియన్స్ అంటే రేసిస్ట్ రిమార్క్‌లు. మీరు అదే ఈ కేసు గాని ఇంకొకతడు యూఎస్‌లో ఎంప్లాయీగా వచ్చుండే ఇప్పటికి ఒరాకిల్‌ను ఒక $100 మిలియన్ సూ చేసుండేవాడు. ఫైన్ ఏసేవారా? ఫైన్ ఏసేవారు. హ్మ్. ఎందుకంటే యూఎస్‌లో లాస్ చాలా కఠినంగా ఉంటాయి. హ్మ్. నిజంగా కూడా ఇక్కడ లేబర్ చట్టాలు నిజంగా చాలా వీక్‌గా ఉన్నాయి. వాటిని గట్టిగా మనము గవర్నమెంట్ తప్పకుండా ఇండిపెండెంట్ బాడీస్ ఏసి, ఇప్పుడు నిన్న 30,000 మంది, ఆల్మోస్ట్ ఓవరాల్‌గా 30,000 మంది పోయారు. ఇండియాలో కనీసం 15,000 మంది, 12,000 మంది నుంచి ఆహ్, జాబ్ కోల్పోయారు. కాబట్టి వీళ్ళందరూ గూడా బయటకొచ్చి లేబర్ కమిషనర్స్‌కు వీళ్ళందరూ కంప్లెయింట్ చేస్తే డెఫినిట్‌గా వీళ్ళందరూ ఉద్యమం ఏంటంటే, నేను అందుకే ఒకటే ఒక ఉద్యమం స్టార్ట్ చేశాను, ఒరాకిల్ ఫైల్స్ అని. నిజంగా గూడా నాకు సోషల్ మీడియాలో 50,00,000 వ్యూస్ పైగా వచ్చాయి. ఎందుకంటే అందరూ కూడా దాన్ని సమర్థిస్తున్నారు. అన్న నేను గూడా 16 అవర్స్ చేస్తున్నా, వాళ్ళు కూడా 16 అవర్స్ చేస్తున్నారు. కొంతమందయితే మీరు నమ్ముతారో నమ్మరో, ఒరాకిల్‌ని అసలు ఎట్లా అంటే ఒరాకిల్‌ను మంటల్లో కాల్చినట్టు గూడా పోస్టర్స్ క్రియేట్ చేశారు. ఒరాకిల్ సీఈఓను గాడిదల పైన ఊరేగిచ్చారు. అంటే ఇంత ప్రజల ఆగ్రహానికి మీరు గురయ్యారు. ఎందుకంటే ఇప్పుడు 12,000, 13,000 మంది నిరాశ్రయులొస్తే, వాళ్ళకి రాత్రి వస్తే, మొన్న మీరు చూసినట్టయితే ఒక ఒరాకిల్ ఎంప్లాయీ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. భార్య, పిల్లతో సహా. మీరు న్యూస్‌లో కూడా చూసుంటారు. భార్య, పిల్లతో సహా సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఒక క్యాన్సర్ పేషెంట్‌కి కూడా తీసేశారు. వాళ్ళందరికీ ఎందుకంటే కష్టం కదా! ఈరోజు. నిన్న ఒక్క రోజులో మీరు నోటీస్ ఇవ్వడం ఏంది? ఇప్పుడు మీరు సెవెరెన్స్ ప్యాకేజ్ అంటారు. సెవెరెన్స్ ప్యాకేజ్ ఎంత? సంవత్సరానికి సపోజ్ 5 సంవత్సరాలుంటే 5 సంవత్సరాల్లో సగం, అంటే సగం నెల. ఇప్పుడు నెలలో 15 రోజులు ఇస్తారు. నెలలో 15 రోజులు ఇస్తారు. మరి టాక్స్ ఎందుకు కట్ చేస్తున్నారు మీరు సెవెరెన్స్ ఇచ్చినప్పుడు?
అంటే మీరు మేమందరం కూడా వెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ పైన మీరు మీ పైన కేసు ఫైల్ చేయాలి, లేకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కో మీ అక్రమాల గురించి కేసు ఫైల్ చేయాలి. ఇవన్నీ జరుగుతున్నాయి ఒరాకిల్లో. ఎందుకంటే వాళ్ళకి ఇంతవరకు కూడా నాకు రావాల్సిన అలవెన్సెస్ ఇంక ఇవ్వలేదండి వాళ్ళు. నాకు దగ్గర చాలా అలవెన్సెస్ రావాలి, ఇంతవరకు నా అలవెన్స్ క్లియర్ చేయలేదు. నేను అందుకే లేబర్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నేను ఎన్హెచ్ఆర్సీ నా కేసు ఫాలో అప్లో ఉంది. ఈవెన్ ఐ ఫైల్డ్ ఎ కేసు ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆల్సో. నా కేసు గురించి ఒక సపరేట్ అధికారికి అసైన్ చేసినారు వాళ్ళు. అంటే అందరు కూడా ఏంటంటే మీరు భయపడకుండా మీరు ఫస్ట్ రిజిగ్నేషన్ చేయొద్దు కంపెనీస్లో. ఫోర్సిబుల్ రిజిగ్నేషన్ ఎందుకు? ఫోర్సిబుల్ రిజిగ్నేషన్ ఆల్సో క్రైమ్. ఇట్స్ అగైన్స్ట్ లేబర్ లాస్. ఓకే. అంటే రిసిగ్నేషన్ అంటే ఇప్పుడు మీరే చేసినట్టు చూపిస్తున్నారా? వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక పొద్దున్నే 6 గంటలకు ఒక మెయిల్ వస్తుంది. రీసెంట్గా జరిగిన దాంట్లో 6 గంటలకు ఒక మెయిల్ వచ్చింది. 6 గంటలకు ఒక మెయిల్ వచ్చి మేము ఇట్లా మిమ్మల్ని తీసేస్తున్నాము. మా కంపెనీ ఎట్లా అంటే చాలా ప్రొఫెషనల్గా రాస్తారండి ఈమెయిల్. వీఆర్ డూయింగ్ సమ్ ఆర్గనైజేషన్ చేంజెస్, ఇంకా ఈ రోజు నుంచి రానవసరం లేదు అని. అంటే ఆ మెయిల్ వచ్చిన నిమిషానికే ఆటోమేషన్లో మొత్తం ఆయన యాక్సెస్లు, లాగిన్లు, సర్వర్లు, ఈమెయిల్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోయిన తర్వాత మీరు రిజిగ్నేషన్ 3 రోజుల్లో టైం ఇస్తున్నాం మీకు. మీరు 3 రోజుల్లో ఆలోచించుకొని చేస్తే మీకు ఈ సివిరెన్స్ ప్యాకేజీ వర్తిస్తుంది, బెనిఫిట్స్ వస్తాయి. లేకుంటే నీకు రిలీవింగ్ రాదంటారు, భయపడిస్తారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ జరిగేటప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అంటే సడన్ గా టర్మినేట్ చేశారనుకోండి, ఒక 3 months సాలరీ, 2 months సాలరీ ఇస్తారు. కొన్ని కంపెనీలలో చూసాం. అవునవును. ఇప్పుడు లే ఆఫ్ జరిగింది, టర్మినేట్, లే ఆఫ్, మీకు ఎలాంటి బెనిఫిట్స్? అంటే డబ్బులు ఇస్తున్నారేమన్నా 3-4 నెలలకు సరిపడా డబ్బులు? అంటే ఒరాకిల్ ఇస్తుంది, అంటే బయట కంపెనీలు కూడా ఇస్తున్నాయి. ఒరాకిల్ ఎన్ని మంత్స్ కి ఇస్తుంది? ఒరాకిల్ ఏం చేస్తుందంటే ఒక ఫామ్ లో ఉంది వాళ్ళకు నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ 6 years ఉన్నాయి అనుకో. సపోజ్ అంటే 6 years ఉంటే 6 yearsలో 15 రోజుల శాలరీ వస్తుంది, ప్లస్ ఒక 2 months ఎక్స్ట్రా వస్తుంది, ఒక 20,000 ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది తప్ప ఇంకా ఏమీ రాదు. ఎందుకంటే పిఎఫ్ అనేది ఇండిపెండెంట్ అథారిటీ, గ్రాట్యుటీ ఎవరికైనా ఇవ్వాల్సిందే గవర్నమెంట్ లేబర్ రూల్స్ ప్రకారం. ఇంకా షేర్స్ ఉంటే షేర్స్ ఉంటాయి అంతే, ప్లస్ ఉన్న షేర్స్ అన్నీ పోతాయి. అంటే పోవడం అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్స్ ఉన్న షేర్స్ ఉంటాయి కదా, అవన్నీ ల్యాప్స్ అయిపోతాయి. అదొక స్ట్రాటజీ వాళ్ళది. ఇది తప్ప ఇంకొక రూపాయి కూడా ఎక్కువ ఇయ్యరు. ప్లస్ అన్ని రిటర్న్ తీసుకుంటారు, ఇంక్లూడింగ్ ల్యాప్టాప్ బ్యాగ్ కూడా తీసుకుంటారు వాళ్ళు. అంటే అంత పనికిరాని ఒక మేనేజ్మెంట్ ఉంది అక్కడ. ఇప్పుడు ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్ బ్యాగ్ కూడా తీసుకుంటారు. ల్యాప్టాప్ బ్యాగు, వైర్లు, తాళాలు ఇవి కూడా తీసుకుంటారు. ఇప్పుడు కంపెనీ ఆర్థిక సమస్యలో ఉందని చెప్పారనుకోండి ఎంప్లాయీస్ కి, ఏం చేస్తారు ఎంప్లాయీస్? ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ మీకు ఆర్థిక సమస్యలు ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి వేరే ప్రాజెక్ట్స్లో ట్రైన్ చేయండి, లేకుంటే ముందే చెప్పండి వాళ్ళకు. అట్లీస్ట్ ఒక 3-4 months నోటీస్ ఇవ్వండి. ఎందుకంటే దే విల్ లుక్ అవుట్ సైడ్. ఇప్పుడు సపోజ్ నేను ఈరోజు ఇల్లు తీసుకున్నానండి, రేపు నా జాబ్ పోయింది అనుకోండి, ఎలా కడతాను నేను ఇల్లు? నిజంగా ఈ క్రెడిట్ కంపెనీస్ వచ్చి కూడా ఇంటి ముందు గొడవ చేయవు, అది ఇంపాసిబుల్ కదా. అంటే మీరు ముందు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది ఒరాకిల్ కంపెనీలో ఒక 6 months 8 months నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరు అప్పుడే చెప్పండి వాళ్ళకు, చెప్పండి దీస్ ఆర్ ది డేంజర్, యూ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ అని చెప్పండి. చెప్తే ఈ 6 నెలల వాళ్ళకి టైం ఉంటే వాళ్ళు ఇంకొక జాబ్ కంపెనీ వస్తుంది, లేకుంటే ఇంకో బిజినెస్ చూసుకుంటారు, ఇంకో చూసుకుంటారు, కొంచెం మెంటల్ కూడా ప్రిపేర్ అవుతారు. సడన్ గా 6కి వచ్చి రేపు రావద్దంటే రియల్లీ షాక్ అండి యాక్చువల్గా. అది నిజంగా అలాంటి హేయమైన చర్య ఇంకొకటి లేదు. అంటే గతంలో కొన్ని కంపెనీలు అలా జరిగినాయి, కానీ ఇప్పటికైనా మార్చుకోండి మీరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను యాక్చువల్గా. ఒక చిలీలో మెట్రో ఫేర్ గురించి ఒక ఇష్యూ గురించి గొడవ జరిగిందండి. ఆ దేశ గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితికి వచ్చింది చిలీలో, శాండియాగో సిటీలో. మన దగ్గర కూడా అలాంటి జెన్జీ ఉద్యమాలు జరగాలి. ఎందుకంటే నేను అందుకే ఈ మూమెంట్కు జెన్జీ మూమెంట్ అని పెట్టాను. ఎందుకు పెట్టానంటే నేను మీరు బయటికి రాకుండా వాళ్ళకు తలొగ్గి మీరు చేస్తే మీరే లాస్ అవుతారు. ఇప్పుడు నేను ఒక్కనే కంప్లైంట్ చేశానండి, ఎంతమంది నాకు చాలామంది ఫోన్ చేశారు, అండ్ మేము కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము లేబర్ కమిషనర్కు, తర్వాత మాకు ఏమన్నా వాళ్ళు మా అలవెన్సెస్ ఆపేస్తారు అంటే చెప్పాను నేను, మీకు ఎలాంటి అలవెన్స్ ఆపే హక్కు కంపెనీకి లేదు. కేవలం మీ హెచ్ఆర్ మిమ్మల్ని భయపడిస్తారు అంతే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.